హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. అకాల వర్షంతో నగరం అంతా అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం దంచుకొట్టింది. పలుచోట్ల ఈదురుగాలులతో చిన్నగా మొదలైన వాన ఆ తర్వాత నగర వ్యాప్తంగా విస్తరించింది. వర్షానికి తోడు భారీగా ఈదురుగాలులు వీశాయి. దాంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పలుచోట్ల కొమ్మలు నేలవాలాయి. రహదారులు కొద్ది క్షణాల్లోనే చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తూర్పు మధ్య తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు క్యుములోనింబస్ మేఘాలతో దాదాపు 2 గంటల పాటు వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కంచనబాగ్లో 8, బహదూరాపూర్లో 7.8, యాకుత్పురాలో 7.6, బేగం బజార్లో 6.9, సంతోష్ నగర్లో 6.9, దబీర్పురాలో 6.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్లలో జోరున వాన కురిసింది. మాదాపూర్, ఫిలింనగర్, గచ్చబౌలి, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, కోటి, నాంపల్లి, అబీడ్స్, దిల్సుఖ్నగర్, రాజేంద్రనగర్, అంబరపేట్, ఉప్పల్లోనూ వర్షం కురిసింది. సికింద్రాబాద్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. మరోవైపున గాలి బీభత్సానికి క్రేన్ కుప్పకూలింది. రామకృష్ణ థియేటర్ ఎదురుగా నిర్మాణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రేన్ అదుపు తప్పి పక్కనే ఉన్న నివాస భవనాలపై పడిపోయింది. ఈ ఘటనతో కొన్ని ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒకసారిగా క్రేన్ కుప్పకూలడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించాయి. అటు హైడ్రా, టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీరు నిలబడకుండా చర్యలు చేపట్టాయి. కూలిన చెట్లను తొలగించారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రధాన రహదారుల్లో కూలిన చెట్ల తొలగింపునకు ప్రాధాన్యతనిచ్చాయి టీఆర్ఎఫ్ బృందాలు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఎండలు, సాయంత్రానికి వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానలతో జనం పరేషానవుతున్నారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి మరత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.